బ్రేకింగ్ న్యూస్. ఏపీలో మరియు తెలంగాణలో సీట్ల పెంపు వివరాల్లోకి వెళ్లే ముందు మాతో చిన్న రిక్వెస్ట్. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో తప్పకుండా షేర్ చేయండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ మరియు తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచనున్నారని తెలుస్తుంది. గత 2 రోజులుగా దీనికి సంబంధించి చర్చ కూడా జరుగుతుంది. కేంద్ర న్యాయశాఖ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ను పంపాలని ఇరు రాష్ట్రాలను కోరినట్లు సమాచారం. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణలో 119 నుంచి 153కు, అలాగే ఏపీలో 175 నుంచి 225కు అసెంబ్లీ సీట్లు అయితే పెరగనున్నాయి. ఇక త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతారని రాజకీయ వర్గాల్లో టాక్. ఇక మరొక విషయం ఏంటంటే, ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 6న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ కొనసాగనుంది. జూలై 5న నోటిఫికేషన్ విడుదల, జూలై 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుంది. ఇక ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఉన్నారు.